అందశ్రీ బడికి పోకపోయినా గురువు లేకపోయినా పశువుల కాపరిగా ఉన్నప్పటికీ కూడా తన తన మొత్తం సరస్వతి నిలయంగా వ్యక్తి అందశ్రీ. ఆయన రాసినటువంటి పాటలు, ఆయన మాట్లాడిన మాటలు యావత్ పీడిత ప్రజానికాన్ని తట్టిలేపేటువంటి పాటలు, సామాజిక స్పృహ కలిగినటువంటి పాటలుగా వారు జీవితాంతం కొనసాగించారు. ఇంత చరిత్ర కలిగిన, ఇంత గొప్ప మేధా సంపన్నుడైన, ఇంత గొప్ప చైతన్య స్ఫూర్తి ప్రదాత అయినప్పటికీ కూడా జీవితాంతం పేదల కోసమే బతుకుడు కాకుండా పేదరికంలో ఉండి ఇవాళ నిస్వార్థమైన జీవితం గడిపినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. మొత్తం యావత్ తెలుగు ప్రపంచమే తన కుటుంబంగా భావించి జీవించిన వ్యక్తి తప్ప తన కుటుంబం కోసం మాత్రం ఆలోచించినటువంటి వ్యక్తి కాదు. ఆయన రాసినటువంటి అనేక పాటలు, మాయమైపోతున్నదమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి పాట మానవ జీవితం ఉన్నంత వరకు ఉండేటువంటి పాట. జయ జయ తెలంగాణ పాట ఇవాళ రాష్ట్ర గీతంగా ఏదైతే ఉందో ఇవాళ తెలంగాణ సమాజం ఉన్నంత వరకు ఉండేటువంటి పాటగా, అంటే కొద్దిమంది వ్యక్తులు మరణించి కూడా ప్రజల మధ్యలో సజీవంగా ఉండేటువంటి మహనీయులలో ఇవాళ అందశ్రీ గారు కూడా. ప్రతి నిత్యం ఆయన పాట ప్రతి స్కూల్లో పాడుతూ ఉంటారు. ప్రతి నిత్యం ఆయన మనిషి అన్నవాడు అనేటువంటి పాట రింగుటోన్లలో సెల్ ఫోన్లలో మోగుతూనే ఉంటుంది. అట్లా అనేక పాటలు రాసి, అనేక ఆర్టికల్స్ రాసి, చివరికి ఆయన నదుల మీద, ప్రకృతి మీద ఆయన చేసిన రీసెర్చ్ అంతా ఇంత కాదు. అలాంటి మహనీయుని తెలుగు గడ్డ పోగొట్టుకోవడం కూడా బాధే అనిపించినప్పటికీ కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుసు. వాళ్ళ అభిమానులు ఉండరు అలా బాధపడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధైర్యం ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ